ఈ ధాతృత్వమైనటువంటి గుణాన్ని కలిగి ఉన్నాడు కృష్ణ పరమాత్మ. ఇక గొప్పగా ధ్యానం చేస్తున్నాడు కృష్ణుడు అంటే ఆయన కూడా ఎన్నో చెప్పేసి ఉన్నటువంటి గొప్పమైనటువంటి వైభవం స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావం అందరికీ కూడా వీలు లేదు. ఈ సభలో జరుగుతున్నటువంటి విషయాలంతా కూడా అందరూ చూస్తూనే ఉండాలి అని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చేశాడట యువరాజు దుర్యోధనుడు. కనుక అక్కడే ఉండి ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండి చూస్తూ ఉండిపోయారు. కానీ ఈ విషయాన్నంతా చూడలేక కూడా ఎవరు కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు. దుశ్శాసనుడు ఆ ద్రౌపది కట్టుకున్నటువంటి ఆ వస్త్రాన్ని విడదీసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ద్రౌపది ఒక చేతితో వస్త్రాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అడుగుతుంది. ఎవరు కూడా సమాధానం ఇయ్యలేక తలను దించుకొని చూస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఇక నాకు కలిగి ఉన్నటువంటి ఒకే ఒక దిక్కు కృష్ణుడు మాత్రమే, మా అన్న కృష్ణుడు మాత్రమే నన్ను కాపాడగలుగుతాడు అని రెండు చేతులు పైకి పెట్టి కృష్ణ పరమాత్మ ప్రార్థన చేస్తుంది. శంకర చక్ర గదావాణి ద్వారకామయాచ్యుత గోవింద పుండరీకాక్ష శరణాగత రక్షమాం అంటూ రెండు చేతులు పెట్టి ప్రార్థన చేస్తుంది. అప్పుడు అక్కడి ఆ సందర్భంలో ద్రౌపదిని రక్షించడం కోసం అని చెప్పేసి విశేషమైనటువంటి వస్త్రాలను ఇస్తాడు కృష్ణ పరమాత్మ. ఎన్ని వస్త్రాలు వచ్చాయో కూడా తెలియనంగా గుట్టలు గుట్టలుగా పడిపోతుంటాయి అక్కడ వస్త్రాలన్నీ కూడా. ఈ కృష్ణుడికి ఇన్ని వస్త్రాలు ఇచ్చేటువంటి గుణం ఎక్కడి నుంచి వచ్చింది అంటే నువ్వు గతం లోపల నందగోపుడు కూడా ఇలాగే వస్త్రాలు దానం చేశాడేమో, అందుకోసమనే ఇప్పుడు కృష్ణుడు కూడా వస్త్రాలు దానం చేస్తున్నాడు. అంబరమే వస్త్రాలు విశేషంగా దానం చేస్తున్నాడు అంటే ఆ గుణమే ఈయనకు వచ్చి ఉంటుంది. తన్నీరే నీటిని కూడా దానం చేశాడట. యుద్ధం లోపల గుర్రాలన్నీ కూడా పోట్లాడి అలసిపోయాయి. వాటికి అలసిపోతే దాహాన్ని తీర్చడం కోసం అని చెప్పేసి ఆయన చేసిందే కృష్ణుడు సారథ్యం, పార్థసారథిగా సారథ్యం వహించాడు. ఆయన సారథ్యం యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుంది అంటే ఆ రథాన్ని కాపాడుకోవాలి, రథాన్ని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి, రథాలను కట్టినటువంటి గుర్రాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి, ఆ గుర్రాలను దారం వేయాలి, మేత పెడుతూ ఉండాలి, వాటిని శుభ్రం దాని కోసం నేను నీటిని తాగించి ఆ గుర్రాలను ఎప్పుడు కూడా బలిష్టంగా దృఢంగా ఉండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత సారథికే ఉంటుంది. కనుక ఎప్పుడైతే యుద్ధ భూమి లోపల గుర్రాలన్నీ కూడా అర్జునుడి ప్రధాన గుర్రాలన్నీ కూడా అలసిపోయాయో, అవన్నీ కూడా నీటి కోసం అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాయో, తాను వారణాస్త్రాన్ని ప్రయోగించి భూమి అంతర్భాగంలో ఉన్నటువంటి నీటిని పైకి తీసుకొని వచ్చి గుర్రాలతో దాహాన్ని తీర్చాడు. ఆ గుర్రాలను కూడా దాహాన్ని తీర్చడం కోసమని అవి నీళ్లు ఎలా తాగాలో కూడా తెలియదు కనుక ఏం చేసేవాడట అంటే ఆ గుర్రాలన్నింటినీ కూడా సరస్సు దగ్గర తీసుకొని వెళ్ళి దాన్ని శుభ్రం చేసేసి ఆ నీటిని గుర్రాన్ని ఏ విధంగానైతే నీ తలను వంచి ఆ సరస్సులో ఉన్నటువంటి నీటిని తాగాలో కృష్ణుడు కూడా అలాగే సరస్సులో తలను వంచి ఇగో ఈ విధంగా నీళ్ళు తాగాలి అని గుర్రాలకు నీటిని తాగని ప్రయత్నించేటువంటి వాడట. ఈ విధంగా గుర్రాలకు బాణాంతరాన్ని ప్రయోగించి నీటిని తెప్పించి దాహాన్ని తీర్చినటువంటి వాడు కనుక ఈ విధంగా ఈ నీటిని ఇచ్చేటువంటి గుణం ఏ విధంగా వచ్చింది అంటే గతంలో నందగోపుడు కూడా నీటిని దానం చేసి ఉంటాడు కనుకనే ఇప్పుడు ఆ దాన గుణం కృష్ణుడికి కూడా వచ్చేసింది. పాత్రని ఇచ్చాడు, అక్షయ పాత్ర అని చెప్పేశాడు. సూర్య భగవానుడు వాళ్ళకి ఆహార కొరత ఉండకూడదు అని అక్షయ పాత్ర ఇచ్చాడు. ఆ అక్షయ పాత్రను పట్టుకొని ద్రౌపది ప్రార్థన చేస్తుంది. ఆమె ఎంతమందికి అయితే
అక్షయపాత్ర ఉండేటువంటి లక్షణం ఏమిటంటే ఒకసారి మాత్రమే ఆహారాన్ని ఇస్తుంది. మళ్ళీ ఇంకెవరైనా వస్తే అక్షయపాత్ర పట్టుకుని ఆహారం కావాలంటే అది ఇవ్వదు. రోజు ఒకసారి మాత్రమే ఆహారం ఇచ్చేటువంటి స్వభావం కలిగినటువంటిది, లక్షణం కలిగినటువంటి అక్షయపాత్ర. ఆ రోజు యథావిధిగా ఆహారాన్ని కోరుకుంది. వచ్చినటువంటి ధర్మరాజాలందరూ కూడా, మిగతా వాళ్ళందరూ కూడా ఆహారం సంతృప్తిగా భుజించేశారు. భుజించిన తర్వాత పాత్రలన్నింటినీ కూడా శుభ్రం చేసి పెట్టేసింది. సరిగ్గా పాత్రను శుభ్రం చేసి పెట్టే సమయానికి దూర్వాస మహాముని 40 మంది శిష్యగణంతో వచ్చేశాడు. ఎప్పుడైతే మహానుభావులు ఋషులు వస్తారో వాళ్ళ అతిథి మర్యాదలు చేయడం అనేది సాంప్రదాయం. కనుక దూర్వాస మహర్షి రాగానే ఆయన చక్కగా ఆహ్వానం చేసి ఆయనకు మర్యాద చేసిన తర్వాత ఆహారం కావాలి, వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలి, మేము స్నానం చేసి వస్తాము కనుక అంతలోపల ఆహారం సిద్ధం చేయండి అని చెప్పి తన శిష్యగణంతో దూర్వాస మహర్షి స్నానానికి వెళ్ళాడు. అక్షయపాత్ర ముందే ఆహారాన్ని ఇచ్చేసింది, ఇక మళ్ళీ ఆహారం అనేది ఇవ్వదు. ఏం చేయాలి? ఆహారం సిద్ధం చేయడం కోసం పదార్థాలు లేవు కదా, మరి ఏం చేయాలి? మళ్ళీ ఆపద సమస్య నుంచి ఎప్పుడు పాండవ ఆపద వచ్చినా కూడా ఆ సమస్య నుంచి పరిష్కరించి బయటపడేసేటువంటి వాడు కృష్ణుడు మాత్రమే. మిగతా వాడు తెలిస్తే వస్తాడో రాడో తెలియదు, కానీ ద్రౌపది ఎప్పుడు తలుచుకున్నా కూడా వెంటనే ప్రత్యక్షమైపోతాడు కృష్ణ పరమాత్మ. అంత గొప్పదైనటువంటి బాంధవ్యం కలిగినటువంటి గొప్పగా పవిత్ర. ఎందుకంటే ద్రౌపది ఇతరులాగా అయోనిజ ద్రౌపది అంటారు మనం. అగ్ని నుంచి ఆమెకు జన్మించింది, అగ్ని నుంచి యజ్ఞగుండం నుంచి జన్మించింది ద్రౌపది. అందుకోసం గొప్పనైనటువంటి పతివ్రత స్వభావం కలిగినటువంటి ద్రౌపది. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ ప్రార్థన చేసిందో కృష్ణుడు వచ్చాడు. అమ్మా ఏమైంది, సమస్య ఏమైంది? దుర్వాస మహాముని వచ్చాడు, 100 మంది శిష్యులు తీసుకొని వచ్చాడు, ఆహారం కావాలట. ఈ అక్షయపాత్ర ఆహారం ఇచ్చేటువంటి సమయం అయిపోయింది, ఆహారాన్ని ఇవ్వలేదు కాదు, ఈ సమస్యను పరిష్కరించాలి అంటే ఆహారం ఇచ్చేసిందా అక్షయపాత్ర, మళ్ళీ ఇవ్వదు కదా, మరి ఎలా? ఆ కట్ట ఏమైనా 1 or 2 మెతులు ఉన్నాయేమో చూడమ్మా అని చెప్పేసి అన్నారు. అనగానే అన్న ఇప్పుడే అక్షయపాత్ర శుభ్రం చేసేసి అక్కడ బొల్లించేస్తాను నేను, కాబట్టి ఇక అందులో 1 మెతులు కాదు కదా, ఏమీ ఉండేటువంటి అవకాశం కూడా లేదు, చాలా శుభ్రంగా. అలాగే ఒకసారి మంచి చాలా, ఎందుకంటే మన వాళ్ళు ఎంత శుభ్రంగా కలుగుతారో తెలుసు కదా, కృష్ణుడికి అనుకూలమైన జాగ్రత్తగా చూడొకసారి, అందులో ఇంకేమైనా ఎక్కడైనా పొరపాటు ఏమైనా ఉందేమో చూడొకసారి అనగానే మళ్ళీ దాన్ని పరీక్షిస్తే ఒక అన్నం మెతుకుతాడు. ఆ అన్నం మెతుకు తీసుకొని కృష్ణుడు రొట్ట వేసుకొని తృప్తాహ భవతు అంటాడు. స్నానానికి వెళ్ళినటువంటి దూర్వాస మహర్షి, అక్కడ ఉన్నటువంటి 40 మంది శిష్యులు కూడా ఆ నది ఒడ్డున పడుకొని ఆయాసం ఉత్సాహంతో కొన్నాడుతూ ఉంటారు. ధర్మ వెళ్తాడు, మళ్ళీ కృష్ణుడు ఆ పాండవుడు తెచ్చి నాయన వెళ్ళి దూర్వాసుని ఆహారం కోసం తీసుకురావండి అంటారు. అర్జునుడు వెళ్తాడు, వెళ్తే ఆ దూర్వాస మహర్షి ఆ శిష్యులతో ఆ నది ఒడ్డులో పడి ఉత్సాహం పొందుతూ ఉంటాడు. నాయన ఆహారం సిద్ధమైంది, వచ్చేసేది ఆహారం తీసుకోవడం కోసం అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఆహారం లేదు, మాకు ఇప్పటికే ఉత్సాహం ఉంటుంది, మేము రాబోయిగా అని చెప్పేసి వెళ్ళిపోతాడు దూర్వాస మహర్షి. అంటే పాండవులకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా వెంటనే అక్కడ ప్రత్యక్షమే రక్షించేటువంటి వాడు కృష్ణ పరమాత్మ. వాళ్ళకి ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా కూడా సమస్యను పరిష్కరించేటువంటి వాడు. అక్కడ అంతమందికి ఆహారాన్ని ఇచ్చి బుద్ధాయసం కలిగేలాగా. కాబట్టి కృష్ణుడికి ఈ వస్త్రాలను దానం చేయడం కానీ, నీటిని దానం చేయడం కానీ, లేదా అన్నాన్ని ఆహారాన్ని దానం చేయడం కానీ ఎలా వచ్చింది అంటే తన తండ్రి అయినటువంటి నందగోపుడు నుంచి వచ్చినటువంటి ఆత్మతో గుణం అయ్యాయి. కృష్ణుడు చేశాడు కాబట్టి నీవు కూడా చేసుకుంటావేమో అని
తాంబరమే కన్నీరే శోరే అనుషయం. ఈ మూడింటిని కూడా విశేషంగా దానం చేసేటువంటి వాడట. దానం చేయడం కూడా కల్పవృక్షం కూడా చూసి నేను కూడా ఈ విధంగా దానం చేయలేనే అని కల్పవృక్షం కూడా చిన్నపోయేదట. సాధారణంగా మనము కల్పవృక్షం కానివ్వండి, కానీ ఇక్కడ అలాంటి నందుడి దగ్గర అలాంటి స్వభావం లేదట. కోరుకునే అవసరం లేదు. ఎదుటి వాళ్ళ ఏది అవసరమో గుర్తు తెలుసుకొని వాళ్ళకి దానం చేసేటువంటి వాడట. అంత గొప్పనైనటువంటి ధాతృత్వ స్వభావం కలిగినటువంటి వాడు నందుడు. దానం చేయడంలో కూడా విశేషత ఉండాలి. దానం చేయడం గుణం కూడా అందరికీ అయ్యేటువంటి స్వభావం కాదు. అది దానం చేయాలి అనేటువంటి మనసు ఏదైతే ఉంటుందో అది మనకు సహజంగా రావాల్సినటువంటి స్వభావం, అది గుణం, అది దాతృత్వ గుణం అనేది. ఏదైనా గొప్పతనం కోసం అని చెప్పి నేను దాతృత్వం చేస్తాను, దానం చేస్తాను, నాకు పేరు ప్రతిష్టలు రావాలి అని చేస్తాను అంటే కర్ణుడి యొక్క దాతృత్వం గురించి చాలా గొప్పగా తెలియజేస్తారు. కర్ణుడు దుర్యోధనుడి యొక్క సామంతరాగా ఆయన చేసి తన వైపు ఉంటే బలగం పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో గొప్పనైనటువంటి శస్త్రాలన్నీ కూడా సంపాదించాడు. సమరం లోపల ఒక భవిష్యత్తు లోపల అవసరమైతే పాండవులతో యుద్ధం చేసే కర్ణుడు ఉపయోగపడతాడు అని ఒక రాజ్యాన్ని చేసి అంకణ రాజ్యాన్ని రాజు చేసి సామంతరాజు చేసుకున్నాడు. తన రాజ్యం లోపల, కర్ణుడి యొక్క రాజ్యం లోపల ఎవరికి ఎప్పుడు ఏది కావాలన్నా కూడా దానం చేసేటువంటి వాడు. అంత గొప్పనైనటువంటి దాతృత్వ గుణం కలిగినటువంటి వాడు కర్ణుడు. దుర్యోధనుడు అనుకున్నాడట, నేను ఇచ్చినటువంటి రాజ్యం కదా కర్ణుడికి, మరి కర్ణుడు అందరూ కూడా దాతృత్వము అని చెప్పి అంత గొప్పగా పొగుడుతున్నాడు. ఆయనకు నేను ఇచ్చేనే దానం చేస్తేనే కదా ఆయన రాజ్యం వచ్చేది. కాబట్టి దానం ఇచ్చినటువంటి నన్ను కూడా గొప్పగా పొగడాలి కదా, కాబట్టి నేను కూడా గొప్పగా దానం చేస్తాను ఇక్కడి నుంచి అని తన రాజ్యంలో కాటిని వేసుకున్నాడట. ఇక్కడి నుంచి ఎవరికి ఏ అవసరమైనా కూడా నా దగ్గరికి రండి, నన్ను అడగండి, ఎప్పుడు ఏది కావాలన్నా కూడా దానం చేసేస్తాను, నేను గొప్పనైనటువంటి దాతృత్వ స్వభావం గుణం కలిగిన వాడిని నేను అని చెప్పేసి ప్రకటించుకున్నాడు. ఓ అలాగే అనుకున్నాడు. అనుకొని ఒకసారి సభ జరుగుతున్న సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు. వచ్చి, నాయన దుర్యోధన నమస్కారం, నీకు చాలా గొప్పగా దానం చేయాలనేటువంటి నీకు అనిపించింది కదా, కాబట్టి నేను యజ్ఞం చేయాలి అనుకుంటున్నాను. ఆ యజ్ఞానికి అవసరమైనటువంటి సమిధలు ఏవైతే ఉన్నాయో ఆ సమిధలు నాకు కావాలయ్యా, కాబట్టి నువ్వు నాకు సమిధలను ఇవ్వవలసింది, కట్టెలు ఇవ్వవలసిందని ప్రార్థన చేశాను. ఓ అలాగే అయితే పర్వాలేదు, నీకు ఎన్ని కట్టెలు కావాలో చెప్పు, అది తీసుకెళ్ళు అని చెప్పేశాడు. అనగానే, నాయన ఇప్పుడు కాదు దుర్యోధన, నేను ఇక యజ్ఞము చేయాలి అనే సంకల్పం మాత్రమే చేస్తున్నాను. నేను యజ్ఞం చేయడం కోసం అని చెప్పేసి ఋత్వికులను సమకూర్చుకోవాలి, పారాయణులను సమకూర్చుకోవాలి, అవసరమైనటువంటి అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత నాకు అవసరమైన కట్టెల కోసం నేను వస్తాను, అప్పుడు కావాలి అని చెప్పాడు. ఓ అలాగే అని తన సెక్రటరీ చెప్పేశాడు. నేను ఎప్పుడు కావాలి ఎప్పుడు వచ్చినా కూడా నేను సరిహద్దు ఇచ్చేసి అని మరి రాజేశాడట. ఓ అలాగే రాజేసుకున్నాడు. చక్కగా చాలా వర్షాలు పడుతూ ఉన్నాయి. విపరీతమైన వర్షాకాలం లోపల బ్రాహ్మణుడు మళ్ళీ వచ్చాడు. ఆయన దుర్యోధన గతంలో చెప్పాను కదా కట్టెలు ఇస్తానని, నేను యజ్ఞం చేద్దామని కట్టెలు ఇవ్వయ్యా చేస్తున్నాను అనగానే దుర్యోధనుడు ఒకసారి ఆ బ్రాహ్మణుడు చూసి, ఎవరైనా ఇంత వర్షంలో నీకు కట్టెలు ఎక్కడికి వస్తాయి యజ్ఞం చేయడానికి, నువ్వు భలేవాడి ఇంత కావాలంటే వర్షాకాలం అయిపోయినాక కూడా అప్పుడు నేను నీకు కట్టెలు ఇస్తాను, పెద్దలు ఇస్తాను, నువ్వు ఇంత వర్షం పడుతుంది కట్టాలని పచ్చిగా అయిపోయాయి. మనకు శాస్త్రం ఏం చెప్తుంది, ఇంత గొప్పగా చదువుతున్నావు నువ్వు బ్రాహ్మణుడు అంటావు, గొప్పగా చదువుతున్నా అంటావు, పచ్చి కట్టెలతో యజ్ఞం చేయాలంటే తెలియదా, ఎలా చేస్తావు పచ్చి కట్టెలతో? కాబట్టి వర్షాకాలం అయిపోయాక కట్టెలను ఎండిపోతా కూడా నీకు నా కట్టెలు ఇస్తానని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు పంపించేస్తాడు. అనగానే ఆ బ్రాహ్మణుడు చక్కగా కర్ణుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, నేను యజ్ఞం చేయడానికి నిర్ణయించుకున్నాను, దుర్యోధనుడు ఇస్తా అని చెప్పేసి అన్నాడు, వెళ్ళి ప్రార్థన చేశాను, కానీ వర్షాకాలం అయినా ఇయ్యాలని చెప్పేసి అన్నాడు. కాబట్టి నాకు యజ్ఞానికి అంతా కూడా సమకూర్చుకున్నాను, యజ్ఞం చేయడానికి నిర్ణయించుకున్నాను, అన్ని చేస్తున్నాను, కట్టెలు కావాలి నాకు అనగానే, ఓహో అలాగా నువ్వు ఇప్పుడే యజ్ఞం చేస్తా అంటున్నావా? అవును స్వామి, అవును రాజా, ఇప్పుడే యజ్ఞం చేయాలనుకుంటున్నాను, దానికి కావాల్సిన కట్టెలు ఇప్పుడే కావాలా? అలాగే కావాలి అనగానే
తన అశ్వశాల గుర్రంశాల కట్టలన్నీ కూడా తీసి ఆయన బ్రాహ్మణుడికి ఇచ్చేశాడు. చక్కగా వెళ్ళి యజ్ఞాన్ని నిర్వహించేసుకున్నాడు ఆ బ్రాహ్మణుడు. మళ్ళీ కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడికి దుర్యోధనుడు ఎదురుపడ్డాడు. నాయన బ్రాహ్మణోత్తరం చెప్పావు కదా, గతంలో యజ్ఞం చేస్తానని చెప్పేసి, ఇప్పుడు వర్షాకాలం పోయింది కదా, మరి కట్టలు తీసుకుపోతావా, యజ్ఞం చేస్తావా అంటే, లేదు నేను కర్ణుడి దగ్గరికి వెళ్ళాను, యజ్ఞం అశ్వశాల గుర్రాశాల ఉన్నటువంటి కట్టలని తీసి ఇచ్చేశాడు, నా యజ్ఞం పూర్తి అయిపోయింది అని చెప్పేసి చెప్పాడు. అంటే ఎప్పుడు ఎవరికి ఏది అవసరం ఉంటుందో అలా అప్పుడు మాత్రమే దానం చేయాలి. కానీ ఎప్పుడు అలా సమయం దొరికినప్పుడు దానం చేస్తాను అంటే అలా దానం చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఎవరైనా అత్యవసరంగా మన ఇంటికి వచ్చి నేను హాస్పిటల్కి వెళ్ళేది, నాకు 1000 రూపాయలు ఇవ్వండి నేను చెందాలనుకోండి, ఓ అలాగే రాజు కూర్చోబెట్టి పుష్టిగా తిండి ఆహారం పెట్టేసి ఆయన వెళ్ళి రాద్దాం అనుకోండి, ఆయన అవసరం తీరుతుందా? ఆయన వచ్చిందేంటి, దవాఖానకి వెళ్ళాలి, నాకు ఖర్చుల కోసం డబ్బులు అడిగాడు, మనం పుష్టిగా ఆహారం పెడితే ఆయన అవసరం తీరదు. అంటే ఎవరికి ఎప్పుడు ఏ విధమైన దానం కావాలో అది మాత్రమే దానం. ఆయనకు అలా దాన గుణం వల్ల ఒక గొప్పనైనటువంటి శక్తి వచ్చింది. ఏంటా శక్తి అంటే ఎదుటి వాళ్ళ యొక్క నుదుటి రాత్రి చదివేటువంటి శక్తి ఉంది. ఒకసారి ఆయన సభ నిర్వహిస్తున్న సమయంలో ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. రాగానే వస్తున్నటువంటి ఆ బ్రాహ్మణుడు చూసి తన తలరాత్రిని చదివేశాడట. ఈయనకు ఎప్పుడు కూడా అతి దరిద్రుడు మాత్రమే, అతి పీదరికం ఉంటాడు, దరిద్రుడు మాత్రమే ఇతడు అని చెప్పేసి, దరిద్రో భవేత్ అని చెప్పేసి తల రాస్తున్నాడు. చూడగానే నలమహారాజు కనిపించింది. తన దగ్గరికి ఎవరు వచ్చి దానం అడిగినా కూడా మళ్ళీ ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆ దానం అడిగేటువంటి అవసరం రాకూడదు, అలా గొప్పగా దానం చేసేటువంటి గుణం కలిగినటువంటి నలమహారాజు. మరి వచ్చినటువంటి వాడు బ్రాహ్మడు అతి దరిద్రో భవేత్ అని చెప్పేసి ఎప్పటికీ కూడా దరిద్రుడుగానే ఉండాలి అని చెప్పేసి రాసింది కదా. మరి ఇలాంటి వాడిని నేను దానం చేస్తే మరి వాడి దరిద్రం తీరుతుందా లేదా? తీరకపోతే నేను చేసినటువంటి దానం యొక్క వ్యర్థమైపోతుంది కదా అని ఆలోచించాడు. ఆలోచించి ఆయన ఏం చేశాడంటే, అంటే అయం దరిద్రో భవేత్ వైహసి యతిం లలాటోటి జాగృతి దుషాయ చక్రే కల్పసాదస ప్రణీత దారిద్ర భరిత సాంస్కృతి. అంటే దరిద్రానికి దరిద్రం పట్టేలాగా ఆయన దానం చేసేసాడు. అంటే దరిద్రానికి దరిద్రం పట్టడం అంటే ఇక దరిద్రం అంటూ లేకుండా ఉండేలాగా దానం చేశాడట ఆ నలమహారాజు. ఆయన చదివినటువంటి అతి దరిద్రో భవేత్ చూసినటువంటి ఆ లీలు లలా కలిగింది. అంటే తన తండ్రి అయినటువంటి నందగోపుడి దగ్గర నుంచి వచ్చినటువంటి స్వభావం వల్ల మాత్రమే ఆయన గుణాలను తన తర్వాత తరం వాడి కనుక ఆయన కొనసాగి సాంప్రదాయాన్ని కొనసాగి ఈయన కూడా దానం కలిగిందయ్యా. అందుకోసమే గొప్పగా దానం చేస్తూ ఉన్నాడు. అంబరమే అంటే ఆత్మ స్వరూపము. ఆత్మకు ఒక వస్త్రం కావాలి. ఈ శరీరమే వస్త్రము. ఈ శరీరం లోపల ఆత్మ అనేది ఎప్పుడు కూడా నివసిస్తూ ఉంటుంది. ఈ శరీరంలో ప్రతి వస్త్రంలో ఎప్పుడు మాత్రమే వస్త్రాన్ని మనం ఏ విధంగా అయితే అది చిరిగిపోయినా బాధపడ్డా కూడా ఆ వస్త్రాన్ని వదిలేసి కొత్త వస్త్రాన్ని ధరిస్తూ ఉంటాము. అలాగే ఆత్మ కూడా తాను ఉండడం కోసం అని చెప్పేసి ఎప్పుడు కూడా ఈ వస్త్రాన్ని ధరిస్తూ ఉంటుంది, శరీరాన్ని ధరిస్తూ ఉంటుంది. ఆత్మకి శరీరం అనేది ఒక వస్త్రం లాంటిది. ఈ ఆత్మ శరీరంలో ఉండాలి అంటే మొట్టమొదటిగా ముఖ్యంగా ఈ ఆత్మ మాట్లాడగలగాలి అంటే ముందుగా నోరు వెళ్ళాలి అంటే నీళ్లు కావాలి. 4 గుక్కలు నోట నీళ్ళు అయితే మనం మాట్లాడగలుగుతాము. అలా మాట్లాడి కాస్త శక్తి వచ్చిన తర్వాత ఎవరికైనా పూర్తిగా ఎంత శక్తి హీనులైపోయినా కూడా ఎండలో బాగా తిరిగి వచ్చి వాడు పడిపోయేలాగా ఉన్నాడనుకోండి, వాడి కాస్త నీళ్లు కానీ నీళ్ళని తాగిన తర్వాత సేద తీరుతాడు. సేద తీరిన తర్వాత వాడికి కావాల్సిన ఆహారాన్ని కానీ ఏదైనా కానీ వాడు తీసుకోగలుగుతాడు. ముందే అలా నీళ్లు కాకుండా నేరుగా ఆహారం తీసుకొని వచ్చామనుకోండి, వాడు ఆహారాన్ని తీసుకునేటువంటి శక్తి కూడా వాడికి ఉండదు. అలాగే శరీరానికి కూడా ముందుగా ఈ ఆత్మకు కావాల్సినటువంటిది ఆ ఆత్మ కోసం నీళ్లు కావాలి. ఆ నీటిని గొంతులో పోయగానే తర్వాత ఈ శరీరానికి కావాల్సిన శక్తి, ఆత్మకు కావాల్సిన శక్తి ఏదైతే ఉందో ఆ నీరు అంటే ఆ నీరుని మనం ఏమంటాము
చేసేదంతా కూడా నీరే. తజ్జల ఉపాసీత అని చెప్పేసి మన వేదం ఘోషిస్తుంది. తజ్జల ఉపాసీత, జలము అంటే పరమాత్మ, పరమాత్మను ఉపాసించవయ్యా అని చెప్పేసి తెలియజేస్తుంటే ఈ ఆత్మకు పరిశుద్ధత ఎప్పుడు కలుగుతుంది అంటే దానికి అవసరమైనటువంటి పరమాత్మ యొక్క లక్షణాలను, పరమాత్మ యొక్క గుణ వైభవాలను కూడా దానికి తెలియజేయాలి. అలా తెలియజేస్తేనే ఆ ఆత్మకు శుద్ధి కలుగుతుంది, ఆత్మకు శక్తి అనేది కలుగుతుంది. ఈ శరీరంలో ఆత్మ ఉన్నంత మాత్రాన ఈ శరీర ఆత్మకు శుద్ధి అనేది ఎప్పుడు కలుగుతుంది? భగవత్ గుణ అనుభవాన్ని, భగవత్ అనుసంధానం చేస్తేనే, భగవంతుని వైపు ఈ ఆత్మను మరలిస్తేనే దానికి శక్తి అనేది కలుగుతుంది. మనం చూసిన ధ్యానంతో మాత్రమే వారికి ఆ శక్తి ఉపాసన కలుగుతుంది. భగవంతుడు ఆ శక్తిని ఇస్తాడు. ఆ తజ్జలాపాసీత, ఆ నీటిని ఏదైతే ఉపాసించిన భగవంతుడు ఉపాసించని చెప్తున్నారో ఆ ఉపాసన శక్తి ఆత్మకు కలుగుతుంది. భగవద్గుణ అనుభవం అనేది కలగాలి. అలా కలిగిన తర్వాత ఏమవుతుంది? ఎక్కడి లభిస్తుంది మనకు? అహమన్నం అహమన్నం అహమన్నాదో భవతు, అహమన్నాదో భవతు. అన్నము అంటే పరమాత్మ స్వరూపము. అన్నం నింజా పరిచక్షేత, అన్నాన్ని తిట్టకూడదు, అన్నాన్ని దూషించకూడదు. అన్న ఆహారాన్ని తీసుకునేటువంటి ఆహారాన్ని భగవత్ స్వరూపంగా మనం భావించి అది ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా దాన్ని పవిత్రమైన భావనతో మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడడం కానీ, ఇతరులను దూషించడం కానీ, తిట్టడం కానీ, ఇదేమన్నా ఇలా వండామని చెప్పి అన్నాన్ని విసిరివేయడం కానీ అలాంటివి కూడా చేయకూడదు. ఎందుకంటే అన్నమ పరబ్రహ్మ స్వరూపము అని చెప్పి అలా ఆహారాన్ని తీసుకోవాలి. ఆత్మకు శక్తి ఎలా వస్తుంది? ఆహారాన్ని స్వీకరించండి. వేదం ఏదైతే తెలియజేస్తుందో అన్నం పరబ్రహ్మ స్వరూపము అని చెప్పేసి, అన్నము అంటే పరమాత్మ, ఆ పరమాత్మనే మనము దగ్గర అందరు లోపల ఉన్నటువంటి ఈ ఆత్మ పరమాత్మను దర్శించుకోవాలి అంటే మనం జలాపాసీత ఆయన ఉపాసన చేస్తే వెళ్ళగానే ఒక బిచ్చగాడు రామ 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 అంటూ భిక్షాడు ఇచ్చినటువంటి మంత్రాన్ని తీసుకుని శిష్యుడు కానీ కదా ఏంటి గొప్పనే మంత్రం ఏమంటే ఈ బిచ్చగాడు చేసే నా మంత్రం నాకు ఇచ్చాడా అని అనుకొని మళ్ళా మందిరం వెళ్ళాడట. అక్కడ కొంతమంది శవాన్ని తీసుకొని వెళ్తూ రామనామ సత్య రామనామ సత్య రామనామ జపం చేసుకుంటూ వాళ్ళు వెళ్తున్నారట. ఏంటి నా గురువు గారిని మంత్రం చేయమంటే ఈ మంత్రం ఇచ్చాడు, శవాన్ని మోసేటి మంత్రం ఇచ్చాడా నాకు చెప్పేసి అనిపిస్తుంది అని ఆవేశంగా గొప్ప కోపంతో గురువు గారి దగ్గరికి వెళ్ళి, ఏ గురువు గారు మేము గొప్ప మంత్రం ఏమంటే మీరు నాకు ఈ మంత్రాలు ఇచ్చారా? ఒకడు బిచ్చబడుతున్నాడు, ఒకడు శవం మోస్తున్నాడు, నాకు ఇలాంటి మంత్రం ఇచ్చారా అని ఇలా చెప్పేశాడట. నాయన ఈ మంత్రం యొక్క శక్తి ఏమిటో దాన్ని ఉపయోగించుకునే వాళ్ళ తీరు బట్టి ఉంటుంది. ఆ బిచ్చగాడు వాడి శక్తి అదే ఉంది. ఆ మంత్రాన్ని ఉపయోగించి వాడు బిచ్చబడుకుంటున్నాడు కాబట్టి కనీసం ఆ మంత్ర ప్రభావం వల్ల కనుక వాడి మోక్షం లభిస్తుందో లేదో, కానీ వీడు చేసినటువంటి రామనామ స్మరణ వల్ల వాడు కనీసం సరిగ్గా ఉత్తమైన లోకాలు పూర్వలోకాలు వెళ్తాడు కదా. వాళ్ళ సన్మార్గంలో నడిపించడం వాళ్ళు మంత్రం చేస్తున్నారు కదా. కాబట్టి మనం ఏ మంత్రం ఇచ్చినా కూడా గురువు గారిని దూషించడము, నాకు మంత్రం సరిగా లేదనో లేదా దీనికోసం ఇతరమైన ఆ మంత్రాన్ని మనం నిష్ఠగా చేసినట్లయితే మనకు కూడా మంత్రం యొక్క ప్రభావం అనేది కనబడుతూ ఉంటుంది. కాబట్టి ముందుగా మనం ఆచార్యుల సదాచారాలను ఆశ్రయించి మంత్రాన్ని పొందాలి. అలా మంత్రాన్ని పొందితే అలా ఏమవుతుంది? మనకు కొంపనాలు చెల్లాం గోవిందే పిడవిడకే ఎమ్మెల్మా యశోదాయ ఎదురాయ్ వాడు కొంపనాలు గొప్పదానివమ్మా. కాబట్టి కొంపనాలకి ఎలా ఏ విధంగా అంటే ఒక పద్ధతి చెట్టు ఉంటుంది. ఏం చేస్తుంది? ప్రవాహం వచ్చింది అనుకోండి, ఆ ప్రవాహానికి అనుగుణంగా వంగిపోతుంది. ఆ ప్రవాహం వెళ్ళిపోగానే మళ్ళీ ఆ చెట్టు నిలబడుతుంది. అంటే మనకి ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా, ఎప్పుడైనా ఏదైనా కూడా మనం దానికి భయపడకుండా అయ్యో ఏదో అయిపోతుంది అన్నటువంటి భయము భ్రాంతికి లోను కాకుండా ప్రశాంతంగా ఉండి మనము దాన్ని ఏ విధంగా తప్పించుకోవాలో, ఆ సమస్యను ఎలా అధిగమించాలో మనకు సూచన చేస్తున్నాం. దానికి అనుగుణంగా ఉండాలి. అలా ఉన్నట్టయితే ఆ సమస్యను ఆ పరమాత్మనే తొలగించేస్తాడు. మనం చేసేటువంటి మంత్ర ఉపాసన ఏదైతుందో ఆ మంత్ర ఉపాసనే సమస్తమైనటువంటి ఆ సమస్యలను కూడా తొలగిపోతుంది. సమస్య వచ్చింది కదా అని చెప్పేసి మనం వెళ్ళిపోయి ఈ మంత్రం కాదు, ఈ దేవుడు కాదు, ఇంకొక దేవుడు నాకు ఏదన్నా పరిష్కారం చూపిస్తాడేమో అని మరొక దేవుడి దగ్గరికి పరిగెట్టడం, ఆ దేవుడి దగ్గరికి రోజు వెళ్ళిన ఈ దేవుడు వల్ల కూడా ఇంకొక దేవుడి దగ్గరికి వెళ్ళడం, లేదా అక్కడికి వెళ్తే
ఈ దేవుడు గొప్పవాడు, ఆ దేవుడు గొప్పవాడు, ఆ దేవుడు గొప్పవాడు. ఎంతమంది దేవతలు గొప్ప మంత్రాన్ని మనం అనుష్ఠానంలో ఉంచినట్లయితే మనకు చక్కగా దానికి ఉపయోగమైన తెలుస్తుంది, మనం దాన్ని ఉపయోగించగలుగుతాము. కాబట్టి అమ్మ యశోదమ్మ మంత్ర స్వరూపిణ తల్లి యశోద ఎరువురా ఇది కూడా లేవమ్మా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నారు. తర్వాత కృష్ణ పరమాత్మ మంత్ర ప్రతిపాదనమైనటువంటి కృష్ణుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. స్వామి నువ్వు వామనావతారం లోపల ఆ యొక్క నీ పాదంతో ముల్లోకాలన్నింటి కూడా వచ్చేసావయ్యా. అలా గొప్పగా గెలిచినటువంటి నీ పాదానికి ఏదైతే ఉందో నీ పాదాన్ని మేము ప్రార్థన చేస్తున్నాము. ఆ ముల్లోకాలని అలా పెంచేశావు అంటే ఎవరైనా నేను అనుగ్రహించాలని చెప్పేసి చెప్పారా? లేదు కదా. దేవతలు కానీ మనుషులు కానీ స్థాను కానీ ఎవరైనా సరే నీ స్పర్శ వల్ల వాళ్ళందరినీ కూడా ఉద్ధరింప చేయాలి అన్నటువంటి గొప్పనైనటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా ఉద్ధరింప చేయాలి. అందుకోసమే కదా నీవు అంత గొప్పగా భావనావతారాలు ధరించావు. అలా అలా పెరిగిపోయి ఇంతింతై పట్టుడింతై తానంతై నమో వీధిపైనంతై మిత్రునికంతై అలా 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 పెరిగిపోయాడు. పంచక్రమాన్ని దానం చేస్తూ ఉంటే అలా దానం చేస్తూ ఉంటే కేవలం అని అడిగినది 3 అడుగులు లేదారు. 3 అడుగులు కాదు, ఆయన కలిగానే చేశాడు. కృష్ణ తర్వాత మీ చిన్నపిల్లవాడిని 3 అడుగులు ఏం చేసుకుంటారు? కనీసం ఒక ఎకరమో 2 ఎకరాలు తీసుకుంటే పొలమన వేసుకోవచ్చు, లేదా పాకాన కట్టుకోవచ్చు, బుద్ధి వేసుకోవచ్చు. లేదయ్యా నాకు 3 అడుగులు కాదు, బ్రహ్మాండం నా పాలికి నాయన నువ్వు 3 అడుగులు ఇస్తే బ్రహ్మాండం నా పాలికి అని చెప్పేసి ఆయన కలిగానే చెప్పాడు. దాని బలిచక్రం అంటే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు. అందుకోసమే చిన్నపిల్లవాడు కదా 3 అడుగులు ఏం సరిపోతే అని చెప్పేసి గడువు జన్మితమని ఏమైనా కోరుకోవయ్యా ఇవన్నీ కావాల్సింది కానీ నాకు అశ్వాలు కానీ గుడాలు నాకేమి వద్దు, నాకు 3 అడుగులు ఇస్తే చాలు అని చెప్పి కోరుతున్నటువంటి ఆ పరమాత్మ ఆ దార పడుతూ ఉండగానే ఎప్పుడైతే దార పడుతుందో అబ్బా నేను కోరుకున్నటువంటిది నాకు వచ్చేసింది అన్నటువంటి సంతోషం ఉంటుంది. చిన్నపిల్లలకు మనం పొలాలు కొనిచ్చినా బంగారు కొనిచ్చినా డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళకి ఏమి సంతోషం ఉండదు. ఏదైనా వాళ్ళు ఆడుకోవడానికి చిన్న వస్తువులు ఒక బొమ్మను కొనిచ్చామని 10 రూపాయలు పెట్టి వాళ్ళకి అదే సంతోషం ఏమో తప్ప మా నాన్న ఇది గురించి చేశాడు, మా అమ్మ ఇది గురించి చేసి జాతరలో చెప్పేసి ఆ చిన్న వస్తువులు గురించి ఎంతో సంతోషపడిపోతుంది. అలాగే ఈ వామనావతారంలో కూడా అలా బలి చక్రవర్తి దార వదులుగానే ఆయన కూడా సంతోషం అనిపించింది. అలా అలా పెరిగిపోయాడు కృష్ణ వామనుడు. మొత్తం త్రివిక్రమంతా మొత్తం కూడా విశ్వానంతా కూడా తన యొక్క స్వాధీనంలో తెచ్చేసుకున్నాడు. అలా గొప్పగా కొంచెం అందరినీ కూడా ఉద్ధరింపజేసినటువంటి ఆ వామనావతారానికి వచ్చినటువంటి స్వామి నీ యొక్క తిరుపాదం ఏదైతే ఉందో నీ శ్రీపాదాల ద్వారా మమ్మల్ని కూడా అనుగ్రహించి నీ శ్రీ జన్మాన్ని ఆశ్రయించడానికి వచ్చామయ్యా, మమ్మల్ని అనుగ్రహించవలసింది. అప్పుడు ఎప్పుడో లోకంలాగా పాదాలు పంచావట ఆ బ్రహ్మ యొక్క పాదాలు కడిగాడు కదా. కానీ అలా కడిగే పాదాన్ని గంగాసురుగా మమ్మల్ని అందరినీ కూడా పవిత్రురాలు చేస్తూ ఉంది. కానీ ఆ శ్రీ జన్మాన్ని ఆశ్రయించి మేము వచ్చామయ్యా, మమ్మల్ని కూడా అనుగ్రహించవలసిన ప్రార్థన చేస్తూ ఉన్నారు. అనగానే అప్పటికి కూడా ఆ కృష్ణ పరమాత్మ లేవలేదు. ఎందుకు లేవలేదు? పక్కనే ఉన్నటువంటి పరమాచార్య స్వరూపమైనటువంటి ఆ బలరాముడు ఉన్నాడు. బలరాముడు లేకుండా నాకు పెద్దవాడు కదా, వాటి ముందు లేపిన తర్వాత క్రమంలో నన్ను లేపాలి, మా అన్న లేకపోతే నన్ను లేపుతావా అని చెప్పేసి కృష్ణుడు ఇంకా పుస్తకంతో అలాగే పడుకున్నాడు. తర్వాత బలరాముడు చెప్తున్నాడు, చెంబర్ కలిజల్వా బలదేవా, ఓ బంగారు కడియం కలిగినటువంటి బంగారు వర్ణంలో మెచ్చిపోయేటువంటి తెల్లగా మెచ్చిపోయేటువంటి బలదేవ బలరామ నీవు కూడా లేవయ్యా. ముంబయ్యం నీవు ఒక్కడివే లేస్తే రావడం లేదయ్యా, నీ తమ్ముడితో పాటు ఇద్దరు కలిసి లేపండియ్యా. నీవు లేస్తేనే ఆయన లేస్తాడు. ఆయన ఎప్పుడు ఆయన బలరాముడు అంటే ఎవరు? ఆదిశేష స్వరూపము. కృష్ణుడికి ఎప్పుడు కూడా ఆ పైన ఆదిశేషుడి పైన పట్టుకుంటేనే హాయిగా నిద్ర పడుతుంది. కాబట్టి ఆ బలరాముడి యొక్క స్పర్శ ఉంటేనే కృష్ణుడు హాయిగా నిద్రపోతూ ఉంటాడు. కనుక బలరాముని కాస్త లేదామనుకోండి, ఆయన కదిలించామనుకోండి, ఆయన లేస్తే ఇక స్పర్శ ఉండదు. కనుక కృష్ణుడు కూడా లేచిపోతాడు. కాబట్టి ఆ బలరాముడు చెప్తున్నారు, ఆ బలరాముడు గుర్తు కోసం బంగారు కడియం వేశారట. ఎందుకు అంటే అప్పటి వరకు కూడా సంతానం లేకపోతే వాళ్ళ సంతానం కలుగుతుందో లేదో అనేటువంటి దిగులు చింతగా ఉందట. ఈ బలరాముడు పుట్టిన తర్వాత కృష్ణుడు కూడా లభించాడు. సంతానం తర్వాతనే బలరాముడు తర్వాతనే సంతానం నిలుస్తుంది అని సంతానం నిలవడం కోసం అని చెప్పేసి ఒక బంగారు కన్యం కట్టేశారట ఆ బలరాముడికి. ఆ బంగారు కన్యం వేసుకున్నటువంటి బంగారు వర్ణంలో తెలిసిపోయేటువంటి బలరామ నీవుతో పాటు అందే మీరిద్దరు కలిసి లేచి మమ్మల్ని అనుగ్రహించవలసిందని చెప్పేసి ఈనాటి భాషల లోపల నంద యశోద
అదేవిధంగా బలరామకృష్ణుడు కూడా ప్రార్థన చేయడం జరిగింది. అంబర